సోషల్ మీడియాలో అయితే ఈ మధ్య కాలంలో తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి దానికోసం అంటే ఆ తప్పుడు ప్రచారాల కట్టడి కోసం ఒక చట్టాన్ని తీసుకొద్దామని అయితే కనుక చెప్పారు. చెత్త పోస్టుల పైన చర్యలు, హద్దు దాటితే శిక్షలు ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక జర్నలిస్టుల ముసుగులో కొందరు అయితే కనుక ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోము, సీఎం గా నన్ను నా పనితీరును విమర్శిస్తే పడతా, ఇంట్లోని ఆడవాళ్ళను తిట్టించడం ఏంటి, తీరు మార్చుకోకుంటే తోడ్కలు తీస్తా, చంద్రశేఖరరావు మీ పిల్లలకు బుద్ధి చెప్పండి, ఇది మంచి సంస్కృతి కాదని హితవు. సో కొంతమంది అయితే కనుక జర్నలిస్టుల పేరుతో జర్నలిస్టుల ముసుగులో అయితే కనుక ఏది పడితే అది రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇలా చేస్తే కనుక ఊరుకోము. ఒక స్టేట్ సీఎం గా నేను చేస్తున్న పనిని లేదా నన్ను ఏదైనా అంటే నేను పడతా, కానీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించడం ఏంటి, ఇది మంచి సంస్కృతి కాదు, ఇలా ఆడవాళ్ళని తిట్టించే సంస్కృతి మార్చుకోకపోతే కనుక తొడకలు తీస్తా అని చెప్పేసి ఒక హెచ్చరిక అయితే కనుక చేశారు. ఇక కేసీఆర్ ని ఉద్దేశించి కూడా చంద్రశేఖరరావు మీ పిల్లలకు కూడా బుద్ధి చెప్పండి, ఇది మంచి సంస్కృతి కాదని కూడా కేసీఆర్ కి హితవు చేయడం జరిగింది. మరి సోషల్ మీడియాలో నిజంగానే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎవరు చూసినా కూడా చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ పెట్టేశారు. ఎక్కువ చూసుకుంటే కనుక ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది. పార్టీల పరంగా పెట్టినవే ఎక్కువ, అంటే పార్టీల మీద అభిమానంతో, అది అభిమానులు అవ్వచ్చు లేకపోతే పార్టీ నేతలే పెట్టించారో ఏంటో మనకి కన్ఫర్మ్ గా తెలియదు. కానీ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తే చాలా ఒక యూట్యూబ్ ఛానల్ ఒక రాజకీయ నేతని తిట్టడము అంతటితో ఆగరు. వాళ్ళ వరకు వాళ్ళు పని చేయట్లేదు సరిగ్గా, లేకపోతే వాళ్ళు అవినీతి చేస్తుంటే అవినీతి చేశారు, అక్రమాలకు పాల్పడితే అక్రమాలకు పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. కానీ ఇంట్లో వాళ్ళని కూడా దాంట్లోకి లాగి, ఇంట్లో ఆడవాళ్ళని కూడా దాంట్లోకి లాగి మాట్లాడడము ఎంతవరకు సమంజసం? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, తల్లి ఉంటుంది, అమ్మమ్మలో నాయనమ్మలో ఉంటారు. మరి అసలు ఆడవాళ్ళ వరకు వెళ్ళాల్సిన ఇంట్లో వాళ్ళతో ఏం పని? మీరు యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా పోస్ట్ చేస్తున్నారు, మీరు ఎవరిని తిట్టాలనుకుంటే వారిని తిట్టండి. వాళ్ళపైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అది కూడా మీకు ఏదైనా అభ్యంతరాలు ఉండి వాళ్ళు సరిగా పని చెయ్యకపోతే, లేదా వాళ్ళ అవినీతికి పాల్పడి ఉంటే, లేదా ఏదైనా అక్రమాలకు పాల్పడి ఉంటే, అలాంటివి ఉంటే ఓపెన్ గా పోస్ట్ చేయండి, చెప్పండి, యూట్యూబ్ లో ప్రోగ్రామ్స్ చేయండి. అంతేగాని దాంట్లోకి ఆడవాళ్ళని లాగి రేటింగ్స్ కోసం చేస్తారా, లేకపోతే అంటే వ్యూస్ పెరగాలని చేస్తారా, ఏం చేస్తారు? కొంతమంది అయితే కనుక థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, కిందన మ్యాటర్ ఒకటి ఉంటుంది, అంటే లోపల వెళ్ళి చూస్తే వీడియో ఒకటి ఉంటుంది, దానికి దీనికి సంబంధమే ఉండదు. మరి అలా ఇప్పుడు ఏదైనా ఉంటే ఏ వ్యక్తి పైన అయితే కనుక అబ్జెక్షన్ ఉండి వాళ్ళ మీద ఏదైనా ఉంటే కనుక కేసు, అంటే వాళ్ళపైన ఏదైనా అబ్జెక్షన్ ఉంటే కనుక దాని మీద వార్త చేయండి. అంతేకాని దాంట్లోకి కుటుంబ సభ్యులందరినీ లాగి, ముఖ్యంగా ఆడవాళ్ళని లాగి వాళ్ళ మీద ప్రోగ్రాములు చేసి అంటే అది డబ్బు కోసం చేస్తున్నారా, లేకపోతే పైశాచిక ఆనందం పొందడానికి చేస్తున్నారా, అది వాళ్ళకే తెలియాలి. మరి సో ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అయితే కనుక దీనికో, అంటే ఈ చెత్త పోస్టులు ఎవరైతే చేస్తున్నారో వీటిని ఆపడానికి అయితే కనుక ఒక చట్టం తీసుకురావాలి, అంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల కట్టడికి అయితే ఒక చట్టం రావాల్సిన అవసరం ఉందని అయితే కనుక తెలుస్తోంది ఆయన మాటలు చూస్తుంటే కనుక. ఒకవేళ ఈ చెత్త పోస్టులు పెట్టి అబద్ధాలు చెప్పి ఎవరైతే చెత్తగా అంటే మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని చాలా ఎంత అసభ్యకరంగా ఉంటున్నాయో చూడాలంటే కూడా, అలాంటివి ఎవరు చేసినా కూడా హద్దులు దాటి చేస్తే కనుక శిక్షలు పడతాయని కూడా చెప్పారు. సో రేవంత్ రెడ్డి అయితే కనుక మరో ముఖ్యమైన విషయం చెప్పారు, ప్రధాన వార్తగా ఇచ్చారు. డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా వాళ్ళకి కరెంటు నీళ్లు కట్ అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా పెద్దవాళ్ళైనా సరే, దాంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని కూడా జైలుకు పంపిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా నీళ్లు కట్ చేస్తాము అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, అంటే కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, కరెంటు తీసేస్తే జనరేటరో లేకపోతే ఇంట్లో ఏదో ఒకటి ఆల్టర్నేట్ ఉంది కదా ఇప్పుడు కరెంట్ పోతే పెట్టుకోవడానికి, అది చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉండొచ్చు. లేకపోతే నీళ్ళు కట్ అయితే తెప్పించుకుందాం, లేదా బోర్ వేసుకుందాం సొంతంగా అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది అయితే కనుక చూడాలి. ఇంకో ముఖ్యమైన మాట అయితే చెప్పారు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే జైలుకి అయితే కనుక పంపించి తీరుతామని. ఎందుకంటే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా అంతే బలంగా పనిచేస్తుంది డ్రగ్స్ విషయంలో. కానీ ఏదో ఒక రూపంలో మాత్రం రాష్ట్రంలోకి గంజాయి, డ్రగ్స్ ఇవైతే కనుక వస్తూ ఉన్నాయి. అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఎంత అవేర్నెస్ పెంచుతున్నా కూడా ఇది మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. రీసెంట్ గానే హోలీ ముసుగులో కుల్ఫీలు, బర్ఫీల్లో కూడా గంజాయి తీసుకొచ్చి సప్లై చేశారు.
అంటే కొత్త కొత్త దారులన్నీ వెతుక్కుంటున్నారు. మరి వీళ్ళకి ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో, మరి వీళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉందో కూడా వాళ్ళకే తెలియాలి. మరి సీఎం గారు చెప్పిన ఈ మాటలతో అయినా కూడా డ్రగ్స్ అమ్మకము డ్రగ్స్ తీసుకోవడం మానేస్తారో లేదో చూడాలి.